యేసు ప్రభు సిలువలో మనం అనుకుంటాం హీ ఈస్ గాడ్. బట్ డు యు నో బైబిల్ సేస్ జీసస్ బికమ్ ఏ కర్స్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద శాపంగా మారాడంట. ఆయన శిక్షించబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు. ఎందుకు ఆ రీతిగా ఆయన కొట్టబడ్డాడంట? ఎందుకు ఆ రీతిగా ఆయన మొత్తబడ్డాడంట? మన అతిక్రమముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విర్రగొట్టబడ్డాడు. యేసు ప్రభు సిలువ మీద నీకు చేసిన కార్యము నువ్వు గ్రహిస్తలేదేమో. నా కొరకు దేవుడు ఏం చేశాడు? ఇక దీనిపైన ఏం చేయాలయ్యా? ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నరరూపధారికి వచ్చి 33.5 సంవత్సరాలు నీ కొరకు బ్రతికి పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో శోధించబడి నువ్వు చెప్పచ్చు ఆయన దేవుడు. నో, ఆయన నరరూపధారికి వచ్చాడు. మనలారే శరీరం, మాంసం. హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే. నీకు వచ్చే ప్రతి శోధన ఆయనకు వచ్చింది, నీకన్నా ఎక్కువ వచ్చింది. బట్ దెర్ ఇస్ నో ఫాల్ట్.